ఎలా ఉంది సార్ రైతుల పరిస్థితి కానీ రైతులు యూరియా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకనంటే రాష్ట్రం నలుమూలల గడ ఎక్కడక్కడ పరిస్థితి అనుకూలంగా ఏం లేదు. ఎందుకంటే నీళ్లు మొన్నటిదాకా పుష్కరంగా రేవుకు వదిలేరు, కానీ పంట కాలంలో నీళ్లు తక్కువ రాల. నీళ్లు మా ఏరియాలో అయితే నీళ్లు కూడా కొరతగా ఉంది. చిన్నాపురం కానీ కేపీడి పాలెం కానీ గట్టిగానా కేపీడి పాలెం కానీ కోన కానీ ముదరాజు కోన కానీ వాళ్ళ నీళ్ళు కూడా సరిగా లేదు. దానికి తోడు ఎండలు పుష్కరంగా వేస్తున్నాయి కదా, యూరియా కూడా సరిగా అంతులా. ఏది మొన్న పోయిన నెలలో వస్తుంది అన్నారు, యూరియా ఇంతవరకు రాల. మా ఏరియాలో ఒక లారీ కూడా వస్తే కిలో చెప్పులు పెట్టి ఎండకు తట్టుకోలేక రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఆ రైతాంగం కూడా ఎక్కడికాడికే నుంచుని పరిస్థితి, ఆ ఎండలకు పారిపోయి ఆ చెప్పులు కీ లైన్లో పెట్టి కూర్చొని. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అంటున్నారు భోజనానికి వెళ్ళినప్పుడు మీరు అందరూ కూర్చుంటారు, కొంతమంది నుంచుంటారు, నుంచుంటే తప్పేంటి అంటున్నాడు. నుంచుంటే ఎంతసేపు నుంచుంటాడు? 24 గంటలు నుంచుంటాడు. నువ్వు లారీ పిండెత్తుకొచ్చి రైతాంగం మాకు 8 పంచాయతీలు 14 ఊళ్ళు ఉన్నాయి, 8 పంచాయతీలు. 8 పంచాయతీలకి ఒకే సొసైటీ మీద ఒక లారీ 400 కట్టొస్తే ఎంతవరకు వస్తుంది? అది ఆలోచించు. అచ్చెన్నాయుడు చెప్తాడు మాటలు, అక్కడ ఉండి ఏసీలో ఉండి. ఇక్కడ కొల్లు రవీంద్ర గారు చెబుతాడు మాటలు. యూరియా అందాలుగా రైతులకి. ఇంతకితం ప్రభుత్వం ఎప్పుడు ఇట్లా చేయలేదుగా. ఎప్పుడైనా ఉందా మీకు అసలు తెలిసిన నేను వ్యవసాయం చేసినాక నాకు 54 సంవత్సరాలు ఇంతవరకు యూరియా కానీ నీళ్లు కొరత కానీ పెద్దగా లేదు మాకు. అలాంటిది ఈ సంవత్సరం నీళ్లు కూడా బాగా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. దాన్ని బట్టి యూరియా కూడా ఏనాడు కూడా ఇంత టైట్ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఇదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా సృష్టించింది కొత్తగా డ్రామా అని అంటానికి చెబుతానికి. ఇప్పుడు పల్లెటూళ్ళు వచ్చి చూస్తే వాతావరణం తెలిసిద్ది. ఈ టౌన్లో ఉండి ఇక్కడ హాయ్ అని చెప్పుకుంటా వెళ్ళిపోతే, కార్లు రోడ్ల మీద ఉండి చెప్పుకుంటా వెళ్ళిపోతే సరిపోదు కదా. ఒక సొసైటీ కాడికి వచ్చి నుంచుని ఆ మంత్రులు ఇద్దరు, వ్యవసాయ శాఖ మంత్రి ఆయన కొల్లు రవీంద్ర గారు కూడా ఇద్దరు నుంచుని తెలిసిద్ది. నువ్వు ఎన్ని లారీలు దించావో. 14 ఓళ్ళకి ఒక సొసైటీ, దాంట్లో 8 పంచాయతీలు ఉన్నాయి. 8 పంచాయతీలకి ఎంత వస్తుంది అది ఆలోచించాలిగా. నువ్వు కూడాను డ్రామా ఆడేది ఏ పార్టీ వాళ్ళు ఆడుతున్నారో ఏం చేస్తున్నారో మీకు తెలుస్తలేదా?